తనుజకి స్టాండ్ తీసుకుంటూ వచ్చేసిన కళ్యాణ్. అసలు నీకెందుకు తనుజ, ఆవిడ గురించి ఆవిడ ఏమడిగిందో అది ఇచ్చేయచ్చు కదా అంటే తనుజపై ఫైర్ అవుతూ వచ్చేసాడు కళ్యాణ్. నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నాను గనుక అంతా ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ ఇప్పుడే వచ్చిన రాము ఏమన్యులకి సగం సగమే తెలుసు, నీదే తప్పనుకుంటారు కదా, ఆవిడ అడిగింది వండి ఇచ్చేయచ్చు కదా అంటూ అన్నాడు కళ్యాణ్. నేను మొత్తం ఫస్ట్ నుంచి చూస్తున్నాను గనుక నీకు బూస్ట్ అప్ ఇస్తున్నాను, అందుకే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను, కానీ సగం సగం చూసే వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారు కదా. అసలు నిన్ను ఇక్కడ ఆవిడేమీ అనలేదు, కానీ అక్కడికి వచ్చి ఎందుకు అంటున్నారు నేను, ఆవిడ ఇక్కడ నీ గురించి ఏమీ మాట్లాడలేదు కనుక నాకు అంతేమీ అనిపించలేదు, కానీ అక్కడికి వచ్చి నీ మీదే కంప్లైంట్ చేస్తుంది కదా, కానీ చూసే వాళ్ళందరూ ఆవిడ స్టేట్మెంటే రైట్ అనుకుంటారు కదా, నేను తప్పు పడతారు కదా అంటూ అన్నాడు కళ్యాణ్. నువ్వు మొత్తం క్లారిటీ ఇవ్వాలి కదా అంటూ చెప్పాడు కళ్యాణ్. నేను అసలు ఇక్కడ ఎందుకన్నాను, తనుజనే అంటున్నారని నువ్వేమన్నా మాట్లాడతావనే కదా నేను అన్నాను అంటూ అన్నాడు కళ్యాణ్. నిన్ను అరమండం లేదు, కానీ నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా అంటూ చెప్పాడు కళ్యాణ్. నేనేమంటున్నానంటే ఆవిడ చేసి అని చేసేసి నువ్వు చేసావు అంటుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు, నువ్వు అడగొచ్చు కదా అని నేను అడుగుతున్నాను అని అన్నాడు కళ్యాణ్. ఈ పాయింట్ ఎప్పుడు మీకు టెగరవ్వకూడదని నేను చెప్తున్నాను, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచైనా సరిగ్గా మాట్లాడు అంటూ అన్నాడు కళ్యాణ్.